గ్రూప్ 2 ఎగ్జామ్స్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు, విద్యార్థులు రోడ్డు మీద చేసిన ధర్నాలు, ఇవన్నీ సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఒక సంచలనంగా మారాయి. మరీ ముఖ్యంగా ఈ జాబ్ సీకర్స్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం, లేకుంటే మా పొట్ట కొట్టకండి అనడం, ఇలాంటి మాటలు తప్పకుండా ఒక సగటు యువకుడిని, మొత్తం యువతరాన్ని ఆలోచింప చేసేలా చేస్తున్నాయి. ఏంటి అసలు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్? వారి పరిస్థితి ఏంటి? ఎందుకు వారు ధర్నా చేస్తున్నారు? అన్న విషయాల్ని క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా గ్రూప్ 2 అంటే ఇలాంటి డిఫరెంట్ పొజిషన్స్‌కి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, ఇలాగా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు పెడతాయి. మీరిక్కడ చూడొచ్చు, ఇలాంటి పొజిషన్స్‌కి గ్రూప్ 2 ద్వారా రిక్రూట్‌మెంట్ చేయడం జరుగుతుంది. అది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అవ్వండి, లేదా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఇలాంటి జాబ్స్‌కి ఏవైతే ఉన్నాయో మీరు చూడొచ్చు ఈ స్క్రీన్ మీద. ఈ జాబ్స్‌కి జనరల్‌గా గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం అసలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న విషయం ఏమిటి అనంటే, గతంలో ఈ పరీక్షని మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ అన్నట్టు రకరకాలుగా అనుకుంటాం కదా! సో, గతంలో సుమారుగా 4,04,000 మంది ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాశారండి. దాంట్లో 92,000 మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఆ 92,000 మంది చేస్తున్న గొడవనే మనం నిన్న మొన్న వివిధ మీడియాలో చూస్తున్నాం. ఈ 92,000 మంది ఏమడుగుతున్నారు? మిగతా విషయాలన్నీ మీరు మెయిన్ మీడియాలో వినే ఉంటారు. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, 905 జాబ్స్ కోసం ఇన్ని లక్షల మంది అప్లై చేయడమే కావచ్చు, లేకపోతే 92,000 మంది ఏంటి వాళ్ళు? వాళ్ళ కన్నీటి వ్యధ ఏంటి? ఎందుకు అంతగనం బాధపడుతున్నారనంటే, ప్రస్తుతం మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యకి వారి యొక్క రోదనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 8 లక్షల గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. దీంట్లో టీచింగ్ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్, ఇలా అన్ని రకాల ఎంప్లాయీస్ ఉంటారు. ఇది 2023 డేటా ప్రకారం. అయితే మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని, లేదా తెలంగాణ రాష్ట్రం గాని ప్రస్తుతం వారు సంపాదిస్తున్న దాంట్లో ఎంత శాతం వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఖర్చవుతుంది అన్న విషయం ఫస్ట్ మనకు అర్థం కావాలి. అది అర్థమవుతేనే ప్రభుత్వ ఉద్యోగాలు మనకి ఇంత ముందు ఉంటాయా? ఉండవా? అసలు మనం వీటి కోసం ఇంత బాధపడాలా? ఇంత కష్టపడాలా? అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఇది పాత డేటా అండి. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్‌కి ప్రభుత్వం స్పెండ్ చేసిన అమౌంట్ ఇంత. దాన్ని 36% ఆఫ్ ఇట్స్ రెవెన్యూ. అంటే ప్రభుత్వం సంపాదించే ప్రతి రూ. 100 36% అది తన యొక్క స్టాఫ్‌కి పే చేస్తున్నారు. 36% అంటే మేజర్ పోర్షన్ అక్కడికి వెళ్తుంది. ఈ సంఖ్య పెరిగి ఉంటుంది కూడా. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఇది 50%కి వచ్చింది. మిగతా మనం అర్థం చేసుకోవాల్సింది 2 విషయాలు ఇక్కడ. మొదటిది, ప్రస్తుతం రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ నిరుద్యోగ సమస్య ఎంత ఉంది కాబట్టే జనాలు ఈ రకమైన ప్రొటెస్ట్‌లు చేస్తున్నారు. ఇంత శాతంలో రోడ్ల మీదకొచ్చి అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున తేడా లేకుండా మీరు చూడొచ్చు ఈ ఫోటోస్‌లో వారి యొక్క ప్రొటెస్ట్‌ని తెలియజేస్తున్నారు. ఇది నిరుద్యోగ సమస్యని మనకి సూటిగా చూపిస్తుంది. కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అలాగే ఆ యువత కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని లక్షల మంది రాస్తున్నారు. మీరే ఇందాక స్టార్టింగ్ చూసారు. 4,04,000 మంది రాశారు. దాంట్లో 92,000 మంది క్వాలిఫై అయ్యారు. ఇదొక్కటే కాదు, దేశంలో ఎన్నో విషయాల్లో లక్షల సంఖ్యలో జాబ్స్ అప్లై చేస్తున్నారు. కానీ జాబ్స్ అనేవి హండ్రెడ్స్‌లో, కేవలం థౌసండ్స్‌లో. దీన్ని బట్టి మనం ఆలోచించాలి, గవర్నమెంట్ జాబ్స్ మీద ఆధారపడడం ఎంతవరకు కరెక్ట్? అవును, గవర్నమెంట్ జాబ్ అనేది ఒక స్టేటస్. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక సెక్యూరిటీ. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక రికగ్నిషన్. కానీ ప్రభుత్వాలు కళ్ళకు కట్టినట్టు నిజాలు తెలియజేస్తున్నాయి. బడ్జెట్ రూపంలో గవర్నమెంట్‌కి వాళ్ళ ఎంప్లాయీస్ అనేది ఒక అసెట్ కాదు, లయబిలిటీగా మారుతున్నారు.
వారి యొక్క ఆర్థిక భారంగా మారుతున్నారు. వారిని తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే కేంద్ర ప్రభుత్వం 2 వర్తిస్తున్నాయి. త్వరలో మరింత డేటాతో మీ ముందరికొస్తాను నేను. కానీ ఒక్క విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి మిత్రులారా. అదేంటనంటే ప్రభుత్వాలు ఒక్కసారిగా మాకు ఉద్యోగస్తులు భారం అని నమ్మాయి కాబట్టే వాళ్ళు ఈ నోటిఫికేషన్స్‌ని రిలీజ్ చేయడం ఆలస్యం చేశారు. అందుకనే మనం వారి మీద ఆధారపడకుండా, వారికి ఏదో ఓటేసి వాళ్ళేదో చేస్తారని వారి మీద నమ్మకం కాకుండా ఇంకేదన్నా ఆల్టర్‌నేటివ్ ఆలోచిద్దాం. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇదే కేంద్ర ప్రభుత్వం అనేక ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఎంకరేజ్ చేస్తుంది. వాటి మీద కూడా ఫోకస్ చేద్దాం. మరింత ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు వస్తాను త్వరలో. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ టు యూ.